హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ సున్నుండలు. సున్నుండలు అంటే చిన్నప్పటి నుంచి అందరికీ ఇష్టమే. ఎక్కువగా మన నాన్నమ్మలు, అమ్మమ్మలు చేసి మనకు పెట్టారు. సో, ఈసారి నేను మా పిల్లలకి, మా హస్బెండ్‌కి నేను చేస్తున్నాను. ఈ రెసిపీ నాకు మా అత్తగారు చెప్పారు. ఎందుకంటే మా అత్తగారు చేసే స్టైల్ వేరేగా ఉంటుంది. అదే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. ఎందుకంటే ఇది మెత్తగా చేయకూడదు ఈ లడ్డూలు. వీళ్ళకి కొంచెం గరుకుగానే ఉండాలి. నేను మా అత్తగారికి కాల్ చేసి అడిగితే నాకు ఈ రెసిపీ ఎలా చేయాలని చెప్పారు. సో, ఇక్కడ నేను 2 గ్లాసెస్ మినపప్పు తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ మినపప్పుకి మనకి 2 ½ గ్లాసెస్ షుగర్ పడుతుంది. 1 ½ కప్ ఘీ పడుతుంది. అండ్ నేను కొంచెం రైస్ కూడా యూజ్ చేశాను ఇందులోని. ఆ రైస్ ఎంత అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. ఇక్కడ మినపప్పు అనేది ఆపకుండా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే కిందన నలుపు అనేది పట్టేస్తది పప్పుకి. ఒకసారి నలుపు వచ్చిందంటే మనకి స్మెల్ అనేది కంప్లీట్‌గా మారిపోతుంది. మీకు పప్పు కరెక్ట్‌గా ఏగిందన్నప్పుడు ఒక మంచి స్మెల్ అనేది బయటకొస్తుంది. సో, అక్కడితో మనకు పప్పు వేగినట్టు అర్థమైపోతుంది. లైట్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డ్ కాదు, అలాగని కంప్లీట్ బ్రౌన్ కాదు. లైట్ వీటిష్ కలర్‌లోకొస్తే మనకు సరిపోతుంది పప్పు. చూసారా కలర్ చేంజ్ అయింది. సో, దీన్నిప్పుడు మనం చల్లారబెట్టాలి. నేను ఇండక్షన్ స్టవ్ మీద వండడం వల్ల ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ ప్రీ హీట్ చేశాను. లేకపోతే మాకు త్వరగా హీట్ ఎక్కదు ప్యాన్. సో, 5 మినిట్స్ బిఫోర్ కూడా ఆపేయాలి ఇండక్షన్ స్టవ్‌తో, అదే ప్రాబ్లమ్. సో, మినపప్పు పక్కకు తీసాను చల్లారబెట్టడానికి. ఇప్పుడు రైస్ చూసారా? జనరల్‌గా ఒక కప్పు గ్లాసు మినపప్పుకి మనం టీ కప్పు గ్లాస్ అంతా రైస్ వేయాలి. నేనిక్కడ 1 ½ గ్లాస్ టీ కప్ ఉంటుంది కదా! చిన్నవి అప్పట్లోని స్టెయిన్‌లెస్ స్టీల్ కప్స్. అలాంటి దాంతో 1 ½ కప్ బియ్యం మాత్రమే నేను వేశాను. ఈ బియ్యం గూడా మనం వేపాలి. వేపేటప్పుడు కలర్ చేంజ్ అనేది అవుతుంది. అది ఫస్ట్ బియ్యం ఏ కలర్‌లో ఉంటుంది, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది గదా! అది వేపేటప్పుడు అది వేగాక మనకి ప్యూర్ వైటిష్ కలర్‌లోకొస్తుంది. పాలు ఏ రంగులో ఉంటాయి అలా తెల్లగా వస్తాయన్నమాట. అలా వచ్చాయి అంటే బియ్యం అక్కడితో వేగిపోయినట్టు. సో, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బియ్యాన్ని గూడా పప్పు మీద ఏసేసి మనం చల్లారబెట్టుకోవచ్చు. చూసారుగా వైట్ కలర్‌లోకొచ్చాయి. అవి చల్లారుతాయి. చల్లారిపోవడం కూడా ఎంతసేపు పట్టదు మనకి. ఇలా కొంచెం కొంచెంగా చేసుకుంటే మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. త్వరగా కూడా పని అయిపోతూ ఉంటుంది. పిల్లలతో ఉన్న వాళ్ళకి త్వరగా పనులైతేనే కదా అవుతుంది. సో, ఇప్పుడది నేను మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. మనకి కేజీలు చప్పున చేయట్లేదు కాబట్టి మిల్క్ ఏమీ పంపించక్కర్లేదు. 2 గ్లాసెస్, 1 గ్లాసెస్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ ఇది ఫైన్ పౌడర్‌గా కూడా మేము చెయ్యట్లేదు. ఎందుకంటే మా వాళ్ళు ఇష్టపడరు. కొంచెం రఫ్‌నెస్ ఉండాలి. చిన్న గరుగ్గా ఉన్నప్పుడే మనం ఆపేయాలి. అది నేను చిన్న గరుకుగా ఉన్నప్పుడే తీసేసాను. చిన్న గరుకుంది, నేను తీసేసాను అది. ఇప్పుడు షుగర్ మాదిక్కడ ఫైన్ షుగర్ దొరుకుతుంది. అంటే కొంచెం గరుకు ఎక్కువ ఉండదు. అలాగని మెత్తగా పొడిగా కూడా ఉండదు. చిన్నగా ఉంటాయి క్రిస్టల్స్ బాగా. నేను యాలకులు పొడాడాలి కాబట్టి కొంచెం పంచదార తీసుకొని యాలకులతో పాటు పొడాడేసి ఇందులో వేస్తున్నాను. పొడి అంటే పూర్తిగా మెత్తగా కూడా కాదు. చెప్పాను కదా చిన్న గరుకు ఉంటే చాలు. ఇప్పుడు షుగర్‌ని మొత్తం అంతా పిండిలో బాగా కలిసేటట్టు మనం చేయాలి. ఎందుకంటే షుగర్ ముందే మనం చూసుకొని అప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసాక షుగర్ వేస్తే కంప్లీట్‌గా స్ప్రెడ్ అవ్వదు. మిగిలిన షుగర్ కూడా నేను వేసేసుకున్నాను. బాగా కంప్లీట్‌గా కలుపుకోవాలి. చెయ్య కింద వరకు పెట్టి మొత్తం పప్పు, పొడి ఇది అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1 ½ కప్ నెయ్యి తీసుకొని అందులోకి వేస్తున్నాను. నెయ్యి నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకోండి. నెయ్యి ఒక్కసారి ఎక్కువైపోయినా సరే అది అంతా ముద్దగా అంటిపోతుంది కానీ లడ్డూ ఫామ్ అవ్వదు. అలాగని తక్కువైతే ఉండకట్టదు. పొడిగా ఊడిపోతూ ఉంటుంది మనకి. పిండి అంతా కూడా పట్టేటట్టు నెయ్యి వేసి కలపాలి.
చూసారుగా ఎలా కలుపుతున్నాను. నేను మిగిలిన నెయ్యి కూడా వేసేసుకుంటాను మొత్తం. నేను కూడా ఈ రెసిపీ ఇదే ఫస్ట్ టైం చేయడం. ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చింది. సింపుల్గా కూడా ఉంది. తక్కువలో చేసుకుంటే సింపుల్గా కూడా ఉంది. నాకు 2 కప్స్ మినపప్పుకి నాకు 40 సున్నుండలు వచ్చాయి. చూసారా, నాకు ఉండ కట్టడం స్టార్ట్ అయింది. సో నాకు నెయ్యి మరీ ఎక్కువ అవ్వలేదు, అలాగే తక్కువ అవ్వలేదు. ఫస్ట్ ఉండ చుట్టే ముందు ఒక 3 to 4 టైమ్స్ మనం బాగా ప్రెస్ చేసి ఫింగర్స్తోని, ఆ తర్వాత చేతిలోనే అలా రౌండ్ తిప్పుతూ ఉంటే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. లడ్డూ చేయడం రాలేని వాళ్ళకి కూడా ఈజీగా లడ్డూ షేప్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. నాకు కూడా చాలా సింపుల్గా ఈజీగా వచ్చేసింది చేయడం. ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళైతే 1 కప్తో స్టార్ట్ చేయొచ్చు. మీకు 1 కప్కి నియర్లీ 25 to 30 ఉండలు వస్తాయి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి బెల్లం పొడి కూడా దొరుకుతుంది. కాబట్టి బెల్లం పొడి చేయాలి, కరిగించాలన్న క్వశ్చన్ మనకు అక్కర్లేదు. షుగర్ ఎలాగైతే మనం గ్లాస్తో కొలుచుకొని వేసుకున్నామో అలాగే బెల్లం పొడి కూడా గ్లాస్తో కొలుచుకొని వేసుకుంటే మీకు అదే తీపి వస్తుంది. పిల్లలకి మెయిన్గా షుగర్ అనే వల్ల కాఫ్ ఎక్కువ అవుతుందేమో, ఎక్కువగా ఇష్టపడి తింటారు కాబట్టి బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది. బెల్లం, నెయ్యి, మినపప్పు చాలా బలం పిల్లలకి. మా ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్ ఇష్టపడరు కాబట్టి నాకు షుగర్ వేసి చేయాల్సి వచ్చింది. నా సున్నుండలు రెడీ అయిపోయి చూసారుగా ఎంత రౌండ్గా చక్కగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.